అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు లేల రామారావు. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయం ఎట్టుంది వ్యవసాయం? వ్యవసాయం ఏముందన్న, అన్న వచ్చిన కానీ అంత దరిద్రమేనన్న. జగనన్న అన్న వచ్చినాక అప్పులు బాయే, కొట్టలు అప్పులు పేరకపోయే. జగనన్న వచ్చినాక అసలు పంట బాయే, నీళ్లు కరువాయే, ఏం లేదు, అంతా నాశనమే. అభివృద్ధి అభివృద్ధి చెప్పేది ఏముంది, మొన్న పోతుంది గుంతలు కొద్దిగా. ఏ అభివృద్ధి శూన్యం. ఏదో పథకాలు ఏదో చెక్కల కొద్దిగా ఎత్తండు, అంతేగాని ఏం లేదు, అభివృద్ధి శూన్యం. ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇక్కడ? టీడీపీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు అత్యధిక మెజార్టీతో, అక్కడ శ్రీకృష్ణదేవరాయలు గారు భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండం గెలుస్తుంది. జూను నేను చెబుతా పక్కా, ఇది జూన్ 9వ తారీఖు 9 గంటల జూన్ 9వ తారీఖు 11 గంటల 22 నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. జూన్ 9వ తారీఖు, అది పక్కా. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు పూర్ణయ్య. ఏ ఊరు మీది? సన్నగల్ల. ఏ మండలం? కారంపూడి మండలం. కారంపూడి మండలం. ఏం చేస్తుంటారు? ఎంపీటీసీ. ఎట్లుంది మరి ఎలక్షన్ ఇక్కడ? ఎట్లా జరుగుతుంది ప్రచారం? వారు వన్ సైడ్. ఇక్కడ ఈ పల్నాడు జిల్లాకి వన్ ఆఫ్ ది కింగ్ ఎంపీ లావుగా రావడం తోటి ఈ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఉత్సాహపడుతుంది. ఎంపీ గారి మీద ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్తుండ్రు. అవన్నీ ఎంపీ గారు ఏం పట్టించుకోవట్లా. గెలిపే లక్ష్యం, కష్టపడి పనిచేయాలా, ఆయన లక్ష్యం అదే. ఈ మాచర్లో బ్రహ్మారెడ్డి గారు 20,000 గెలవబోతుండ్రు. నర్సాపేట పార్లమెంట్ మొత్తం ఎమ్మెల్యే 7 క్లీన్ స్వీప్ అయింది. కూటమి చాలా బలంగా ఉంది. టీడీపీ మాత్రం గెలుస్తుంది 100%. కూటమికి మాచర్లో ఫస్ట్ గెలిచిద్ది. మెజార్టీ ఎంత అనేది చెప్పాలి. ఈ 5 ఏళ్ళు ఎలా గడిచింది మీకు? ఎలా అనిపించింది? ఇప్పుడు ఆ పార్టీ మేము చెప్పకూడదు. ఆ రాజకీయం అనేది ఎవరు ఇష్టపడలే. అభివృద్ధి ఏమైనా చేశారు ఇక్కడ? అభివృద్ధి లేదు కానీ కబ్జాలు మాత్రం బాగున్నాయి. భూ కబ్జాలు అంటే కారంపడే. ఈసారి మాత్రం ఇక్కడ గెలిచేది బ్రహ్మారెడ్డి గారు 100%. ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలు కారంపడే మండల ప్రజల నుంచి మీ ఛానల్ తరపున. ఏం పేరు అన్న పేరు? అంకారావు. మాగంటి అంకారావు. ఏ ఊరు మీది? చింతపల్లి గ్రామం. ఎక్కడ? ఏ నియోజకవర్గం? పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతపల్లి, మాచల్ నియోజకవర్గం. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి 10 రోజుల్లో, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాచల్ నియోజకవర్గం జోలకంటి బ్రహ్మానందరెడ్డి. అవునా? ఎంత మెజారిటీ రావచ్చు? 8 నుంచి 14 ఏళ్ళ లోపల వస్తుంది పక్కా. ఎందుకు బ్రహ్మారెడ్డి గారు అంటే ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎందుకు గెలుస్తారంటే జనంలో మార్పు. బీసీల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్న వచ్చేసరికి గుళ్లపల్లి చంద్రయ్య, జల్లయ్య అసలు యాదవ సామాజిక వర్గం లేకుండా చేయాలని కుట్రగా కట్టారు. మన చింతపల్లి గ్రామంలో కూడా పార్టీ మారుతారు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ వాళ్ళు, నేను యాదవ సామాజిక వర్గం చెందిన వాడిని, నా మీద అటాక్ వచ్చారు. ఈ అటాక్లన్నీ ఎవరు జరుగుతున్నారంటే మనం ఏం చెప్తాము, వాళ్ళకి వెనకాల ఎవరు నడిపిస్తున్నారనేది అంత మాత్రం మనకు తెలియకుండా ఉంటుందా? అది మెయిన్ బీసీలకి అది రక్షణ లేకుండా పోయింది. నమ్మకం వాళ్ళని మనం భుజాన్ని మోసినా కానీ నమ్మకం అనేది ఇది కాకుండా పోయింది. మా నాన్నల కానించి మా తాతల కానించి కాంగ్రెస్ ఉన్న వాళ్ళం మన ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయల సమక్షంలో టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది కక్ష కట్టుకొని పార్టీ మారుతారు అని చెప్పేసి దాడులు తెగపడ్డారు మన చింతపల్లి గ్రామంలో కూడా. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలా. కూటమికి 130 నుంచి 145 సీట్లు లోపల వస్తాయి. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడిగా. పల్నాడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు 2 లక్షల మెజార్టీ పైచిలకు రాసి పెట్టుకోండి. బ్రహ్మారెడ్డి గారు 14,000 మెజార్టీ రాసి పెట్టుకోండి. నర్సాపేట పార్లమెంట్ 7కి 7 క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు మొత్తము పక్కా అయ్యేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. ఒక సంక్షేమ పథకాలు అనేది తప్పితే ఒక రోడ్డు పోసింది లేదు, ఒక తట్ట మట్టి వేసింది లేదు, ఒక డెవలప్మెంట్ అనేది ఏం లేదు. పిల్లల చదువులు కానీ విద్యాదీవెన డబ్బులు మనం వదిలే అన్నారు. కాలేజీ వాళ్ళు ఏదింపులు గురి చేస్తున్నారు. ఇంతవరకు అమౌంట్ అనేది కనీసం బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదు. బటన్ నొక్కుతున్నారు కానీ డబ్బులు పట్టలేదు. అభివృద్ధి అంటే ఇంకా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు తప్పితే అభివృద్ధి అనేది గ్రౌండ్ లెవెల్లో శూన్యం. అది అరాచకం. మెయిన్ ఏంటంటే అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి, బెదిరింపుల ధోరణులు ఎక్కువ అవుతున్నాయి. అది మెయిన్ నియోజకవర్గంలో. అన్న నమస్తే. అన్న నమస్తే. మీ పేరు? నా పేరు షేక్ మోదిన్సా, కారంపూడి, మాజీ మార్కెట్ డైరెక్టర్ని, ప్లస్ నర్సరావుపేట పార్లమెంటు కన్వీనర్ని. ఎలా ఉందన్న ఇక్కడ ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అంటే? టీడీపీ అభ్యర్థి అయిన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జోలకంటి బ్రహ్మారెడ్డి గారు దూసుకొని వెళ్ళిపోతున్నారు. విజయం దాదాపు 25,000 పైన మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థి అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా విజయం పొందడానికి ముందంజలో ఉన్నారు. ఇద్దరు గెలుస్తున్నారు మరి టీడీపీ నుంచి. ఇద్దరు భారీ ఎత్తున గెలుస్తున్నారు. మరి అట్లానే రాష్ట్రంలో వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు
ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. అధికారంలోకి చంద్రబాబు గారు రాబోతున్నారు. మరి అలానే ఈరోజు కారంపూడి పట్టణంలో కాపుల ఆత్మీయ సభ పెట్టడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో కాపులకు చేసిన పథకాలు కానివ్వండి, ఈరోజు జరుగుతున్న పథకాలు బేరీజు వేసుకొని కాపు సోదరులందరూ దయచేసి ఆలోచించుకోవాలి. కాపులకి గతంలో కార్పొరేషన్లు కానివ్వండి, వాళ్ళు కాపు లోన్లు కానివ్వండి, వాళ్ళకి విదేశీ విద్య చదువులు కానివ్వండి, సపరేట్గా బ్యాంకులు పెడతామని చెప్పేసి కానివ్వండి, గత ప్రభుత్వంలో చేసిన పథకాలు మొత్తం ఈసారి మొత్తం క్యాన్సిల్ చేసేసి వాళ్ళని వెనకదొక్కడానికి ట్రై చేశారు. మరి అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున అంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటారు. ఎందుకంటే ఆ స్టేజిలో పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఇవాళ ఆయన ఈ జనాల కోసం రావాల్సిన అవసరం లేదు. ఒక సినిమా చేస్తే కోట్లకు కోట్లు సంపాదించే స్తోమత తనకుండి హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించే సదుపాయం కూడా ఆయనకుండి ముగ్గురు కలిసి కూటమి ఫామ్ చేశారు కదా, మరి రేపు ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? మరి ఈ కూటమికి కూటమిలో విజయం ముందస్తులో ఉన్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతో 175 స్థానాల్లో అభ్యర్థులు మొత్తం ముందస్తులో ఉన్నారు. భారీ మెజార్టీలో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.